హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరిత క్రియేటర్. ఈరోజు నేను ఒక కొత్త డిజైన్ చూపించబోతున్నాను. చూడండి, శారీకి ముందే నేను ముడి వేసి పెట్టుకున్నాను. ఇప్పుడు యాజ్ యూజువల్ నీడల్ నెంబర్ 10 తీసుకున్నానండి నేను. ఇప్పుడు నీడల్తో మనము ఒక లాక్ చేసుకుందాము. చైన్స్ వేసుకుందాం. 1 2 3 4 చైన్స్ వేసుకొని ఎక్కడికి వస్తుందో అక్కడికి చూసుకొని లాక్ చేసుకుందాము. మళ్ళీ 4 చైన్స్ వేసుకుందాము. 1 2 3 4 చైన్స్ వేసుకొని ఎక్కడికి వస్తుందో అక్కడికి చూసుకొని లాక్ చేసుకుందాము. వన్ 2 3 4 5 చైన్స్ వేసుకొని కొంచెం లోపలికే లాక్ చేసుకుందాము. మళ్ళీ 4 చైన్స్, మళ్ళీ 4 చైన్ లాక్ చేసుకుందాము. 4 చైన్ లాక్ అయిన తర్వాత మళ్ళీ 4 చైన్స్, ఎక్కడికి వస్తుందో అక్కడ చూసుకొని లాక్ చేసుకుందాం. మళ్ళీ 4 చైను, స్టార్టింగ్లో మాత్రం 4 చైన్ 2 టైమ్స్ వేసుకోవాలి. తర్వాత 4 చైన్ 3 టైమ్స్, 5 చైన్ 1 టైం వేసుకెళ్ళాలి. ఇప్పుడు 5 చైను, చైన్స్ లాక్ చేసుకునేటప్పుడు కొంచెం చూసుకోండి, శారీ లాగినట్టు కనిపిస్తుంది. చూడండి, 4 చైన్ 2 టైమ్స్ వేసుకున్నా, మళ్ళీ 5 చైన్ వేసుకున్నా, మళ్ళీ 4 చైన్ 3 టైమ్స్ వేసుకుని 5 చైన్స్ వేసుకున్నాను. శారీ మొత్తం ఇలాగే మీరు కంప్లీట్ చేసుకోవాలి. చూడండి, చైన్ స్టిక్ అయిపోయింది నాది. ఇప్పుడు మనము ఆర్చ్ కోసం మళ్ళీ అదే సేమ్ థ్రెడ్ని లాక్ చేసుకున్నాను. మళ్ళీ 4 చైన్ వేసుకుంటున్నా. 4 చైన్ లాక్ ఉంది కదండి, ఆ లాక్కే మళ్ళీ లాక్ చేసుకుందాం. మళ్ళీ 4 చైన్కి ఒక సింగిల్ క్రోషా వేసుకుందాము. మళ్ళీ ఒక బీడ్ తీసుకుందాము. బీడ్ ఇన్సర్ట్ చేసి నీడిల్ మీద 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని 5 చైన్ గ్యాప్లో నుంచి థ్రెడ్ని బయటికి లాగి 2 లూప్స్ని ఒకటి చేసుకొని ట్రిపుల్ క్రోషా వేసుకోవాలి. ఒక బీడు, ఒక ట్రిపుల్ క్రోషా, ఒక బీడు, ఒక ట్రిపుల్ క్రోషా, 5 చైన్ గ్యాప్ ఫుల్ మనం వేసుకెళ్దాము. చూడండి, మళ్ళీ ఒక బీడ్ యాడ్ చేస్తున్నాను. నీడిల్ పైన 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని 5 చైన్ గ్యాప్లో నుంచి థ్రెడ్ బయటికి లాగి 2 లూప్స్ని కట్ చేస్తున్నా. మళ్ళీ ఇంకొక బీడు, నీడిల్ మీద థ్రెడ్ చుట్టుకొని ట్రిపుల్ క్రోషా వేసుకుందాము. 2 టైమ్స్ చుట్టుకోవాలి. ఈ 5 చైన్ మొత్తం ఇలాంటి ట్రిపుల్ క్రోషాస్ని ఫిల్ చేసుకుందాము. నీడల్ పైన 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకోవాలి. 5 చైన్ గ్యాప్లో నుంచి థ్రెడ్ బయటికి లాగి 2 లూప్స్ని ఒకటి చేసుకోవాలి. మళ్ళీ ఒక బీడ్ ఇన్సర్ట్ చేసుకోవాలి. చూడండి, ఈ 5 చైన్ ఫుల్ ట్రిపుల్ క్రోషాతో ఫిల్ చేసుకొని
ఫైనల్గా ఒక బీడ్ని ఇన్సర్ట్ చేసి 4 చైన్ గ్యాప్ ఉంటుంది కదా, 4 చైన్ లాక్ ఉంటుంది కదా, ఆ లాక్కి మనము మళ్ళీ లాక్ చేసుకుందాం. 4 చైన్ గ్యాప్లోకి లాక్ చేయకూడదండి, 4 చైన్ లాక్లోకి లాక్ చేసుకోవాలి. అప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది. మళ్ళీ 4 చైన్ ఉంది కదా, ఆ 4 చైన్కి మళ్ళీ 4 చైన్ వేసుకొని ఆ 4 చైన్ లాక్కి మళ్ళీ లాక్ చేసుకుందాం. చూడండి కనిపిస్తుందా, ఆ 4 చైన్ లాక్కి లాక్ చేసుకుందాం. ఇప్పుడు 4 చైన్ మళ్ళీ ఇంకొక 4 చైన్ ఉంటుంది కదా, దానికి సింగిల్ క్రోషా వేసుకొని ఒక బీడ్ ఇన్సైడ్ చేసుకొని నీడల్ పైన 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని 5 చైన్ గ్యాప్లో ట్రిపుల్ క్రోషా వేసుకుందాం. మళ్ళీ ఇంకొక బీడ్ వేసుకుందాము. ఒక బీడ్ ఇన్సర్ట్ చేసుకొని మిడిల్ పైన 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని 5 చైన్ గ్యాప్లో థ్రెడ్ బయటికి లాగి 2 లోపల ఒక్కసారి, ఇంకా 2 లోపల ఇంకొకసారి, ఫైనల్గా 2 లోపల ఒకటి చేసి ఒక బీడ్ ఇన్సర్ట్ చేసుకుందాం. ఈ 5 చైన్ కూడా మొత్తం ఇలాగే ట్రిపుల్ క్రోషాతో ఫిల్ చేసుకుందాం. ఇలాంటి బీడ్స్ వేసుకోవడానికి చూడండి, నేను కాటన్ థ్రెడ్ 2 లేయర్స్ తీసుకున్నాను. ఇప్పుడు సిల్వర్ కలర్ బీడ్ని థ్రెడ్లోకి వేసుకుందాము. కొంచెం లెంత్ తీసుకొని చూడండి, ఇంత లెంత్ తీసుకొని కట్ చేసుకుందాము. ఇప్పుడు దీనికి క్రీమ్ కలర్ బీడ్ వేసుకుందాం. చూడండి, క్రీమ్ కలర్ బీడ్ వేసుకుందాం. ఇలా వేసుకోవాలి. ఇప్పుడు కుచ్చులు వేయడానికి స్పేస్ వదిలింటాం కదా, అక్కడ 3 వేసేసుకోవాలి. మీరు కుచ్చులు ఎంత లెంత్ వదులుకుంటారో చూసుకొని బీడ్ని 3 వేసుకోవాలి. వేసుకుంటే ఈ థ్రెడ్ కనిపించకుండా పోతుంది. సో నో టెన్షన్. చూడండి, 2 రౌండ్స్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. అంటే నార్మల్ థ్రెడ్, సిల్క్ థ్రెడ్ కాకుండా నార్మల్ థ్రెడ్. కొంచెం గట్టిగా ఉంటుంది సిల్క్ థ్రెడ్ అయితే, తెగిపోతుంది కాబట్టి నార్మల్ థ్రెడ్ తీసుకోవాలి. ఇంత లెంత్ తీసుకున్నాను, కట్ చేసుకుందాము. కట్ చేసుకొని క్రీమ్ కలర్ బీడ్ వేసుకుందాం. ఇలాంటి బీడ్స్ మీకు ఆప్షనల్. మీకు ఏది మీరుండే ఏరియాలో ఎలాంటి బీడ్స్ దొరుకుతాయో తెలియదు కదా, సో మీకు ఎలాంటి బీడ్స్ అవైలబుల్ ఉంటుందో కొంచెం పెద్ద సైజు
డిజైన్స్ మీకు నచ్చినట్టు డిజైన్స్ బీడ్స్ కొనుక్కొని వేసుకోవచ్చు ఈ ప్యాటర్న్లో. హోల్లోకి దారం పెట్టి లాగేసుకొని ముడి వేసేసుకున్నాం. లెంత్ చూసుకొని ఇప్పుడు దీనికి బేబీ కుచ్చు వేసుకున్నాను. 100 రౌండ్స్ సిల్క్ థ్రెడ్ తీసుకున్నాను. కుచ్చు కదిలింటాం కదా, గ్యాప్లో నుంచి బీడ్ పైన కుచ్చు కూర్చునేలా కాబట్టి నేను దీనికి చూడండి హెమ్మింగ్ నీడల్కి సిల్వర్ జరీ వేసి పెట్టుకున్నా. బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకుని కట్ చేసుకున్నాం. ఇప్పుడు పైన కరెక్ట్గా కూర్చొనేలాగా ఎక్కడ కొంచెం చూసుకొని కట్ చేసుకున్నాము. కనిపిస్తుంది. శారీ కట్టుకున్నప్పుడు అయితే లుక్ చాలా బాగా కనిపిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.